ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కానుంది. ఎన్నికల ఫలితాలపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఇండియా కూటమికి కూడా ఛాన్స్ ఉండడంతో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. మాజీ మిత్రులైన నితీష్, చంద్రబాబును కూటమిలోకి ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఇవాల్టి భేటీలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. సత్యం, ఇండియా కూటమి భేటీ ఆసక్తిగా మారింది కదా, అప్డేట్స్ ఏంటి? ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం కాబోతుంది. ఈ సమావేశంలో వచ్చిన ఫలితాలపై ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. ఇప్పటివరకు ఈ సమావేశానికి ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్, దాదాపు 37 సీట్లు సాధించిన ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ హాజరవుతారు. అదేవిధంగా ఎన్సీపీ నుంచి శరద్ పవార్ హాజరవుతారు. అదేవిధంగా డిఎంకే నుంచి స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సమావేశానికి హాజరవుతారు. అదేవిధంగా ఆర్జేడీ ఎంపీ తేజస్వి యాదవ్ ఆర్జేడీ పార్టీ నుంచి ఇండియా కూటమి సమావేశానికి హాజరవుతారు. ఇక ఆప్ పార్టీ నుంచి కూడా ప్రతినిధి ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఇండియా కూటమిలో ఈ సమావేశం సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు సంబంధించి సాధ్యాసాధ్యాలపై చర్చించే అవకాశం ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఇండియా కూటమికి మొత్తం 233 ఎంపీ సీట్లు వచ్చాయి. కానీ మ్యాజిక్ ఫీవర్కి దాదాపు 39 సీట్ల దూరంలో ఇండియా కూటమి ఉండడంతో ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ కూటమి ప్రయత్నం చేస్తుందా లేదా అనే అంశంపై ఇప్పటివరకు అతిపెద్ద పార్టీగా ఉన్న, అంటే కాంగ్రెస్ ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న 99 ఎంపీ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై కూడా ఇండియా కూటమి భాగస్వామ్య పక్షపాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఇప్పటికే ఒక ప్రచారం జరుగుతుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న, అంటే టీడీపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తెలుగుదేశం పార్టీ 16 ఎంపీ సీట్లు గెలిచింది. అదేవిధంగా జేడీయూ నితీష్ కుమార్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలిచింది. ఎన్డీఏ కూటమిలో ఇప్పటికే ఆ 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ 2 పార్టీలు ఎన్డీఏ కూటమిలో చాలా కీలకంగా ఉన్నాయి. ఆ 2 పార్టీలు ఇండియా కూటమి వైపు వచ్చే అవకాశం ఉంటే ఇండియా కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఒక చర్చ అయితే సాగుతూ వస్తుంది. ఈ అంశంపై ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ఇలాంటి ఆలోచన ఇప్పటివరకు తమకు లేదు, కానీ ఈరోజు జరిగే ఇండియా కూటమి పార్టీల సమావేశంలో చర్చించిన తర్వాత తాము కొత్త ప్రభుత్వ ఏర్పాట్లపైన సాధ్యాసాధ్యాలపై పార్టీ నేతలు, అంటే కూటమి నేతలతో చర్చించిన తర్వాత తెలియజేస్తామని స్పష్టం చేశారు. కానీ ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అనే అంశం ఇంకా ఒక క్లారిటీ అయితే లేదు. కాంగ్రెస్ కూటమికి సంబంధించి 233 ఎంపీ సీట్లతో అక్కడ ఆగిపోయింది కాబట్టి ఇంకా 39 మ్యాజిక్ ఫిగర్ దాటడానికి 39 ఎంపీ సీట్లు కావాలి. ఈ 39 ఎంపీ సీట్లు ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు ఇండియా కూటమి వైపు రాగలిగితే ఇండియా కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాంటి ప్రయత్నం చేస్తుందా, లేక ప్రతిపక్షంలో ఉండి మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన తాము పోరాటం చేస్తామనే అంశం ప్రకటన చేస్తున్నది మాత్రం ఆసక్తిగా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూటమి, అంటే ఇండియా కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, అందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా చర్చ సాగుతూ వస్తుంది. బీహార్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, అదేవిధంగా జేడీయూ నేత నితీష్ కుమార్ ఇద్దరు ఒకే ఫ్లైట్లో ఢిల్లీకి వచ్చారని కూడా ఇప్పటికే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ని ఇండియా కూటమి వైపు తీసుకొచ్చే ఒక ప్రయత్నం జరుగుతుందని ఇప్పటికే రాజకీయంగా సోషల్ మీడియాలో కూడా భారీగా ప్రచారం జరుగుతుంది. జేడీయూ నేత నితీష్ కుమార్, అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఇండియా కూటమి వైపు ఇండియా కూటమి నేతలు తీసుకురాగలిగితే అది కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఉన్న ఇండియా కూటమికి కేవలం 233 సీట్లే ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుందా లేదా అని మాత్రం ఈరోజు సాయంత్రం జరిగే భాగస్వామ్య పక్ష పార్టీల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దానిపై చర్చ జరుగుతుందా, లేక భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వ ఏర్పాటు కోసం తమను కూడా ఆహ్వానించాలని ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులు రాష్ట్రపతిని కలుస్తారా, లేదా కేవలం ప్రతిపక్ష హోదాలోనే తాము ఉంటామనే అంశంలో కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తున్న అంశంపై ఇప్పటికే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఇండియా కూటమిలో లేని టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుంది కాబట్టి ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమికి మద్దతించే అవకాశం ఉంది కాబట్టి
మెజారిటీగా కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జేడీయూ రెండు పార్టీలు ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి ఇండియా కూటమికి మద్దతు ఇస్తే అప్పుడు కాంగ్రెస్ కూటమికి సంబంధించిన ఇండియా కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కానీ ఈరోజు జరగబోయే సాయంత్రం జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, భవిష్యత్తు కార్యాచరణపై కూటమి పార్టీలు ఎలాంటి అభిప్రాయం తెలియజేశారని మాత్రం అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విపక్ష పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా గతం కంటే కూడా ఈసారి ఎక్కువ సీట్లు సాధించింది, 99 ఎంపీ స్థానాలు సాధించింది. కాబట్టి ఈసారి బలంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలను ఆహ్వానించగలిగితే ఇండియా కూటమి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ అయితే సాగుతుంది. ఈరోజు జరగబోయే సమావేశంలో ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురు చూస్తామని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.